దేవుడు ఫరోకి మోషేతో అబద్ధం చెప్పించాడా? ఇజ్రాయిలీని దేవుడు ఐగుప్తు నుంచి విడిపించడానికి మోషేని పిలిచి, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి, మా దేవుడు మాకు కనిపించాడు కాబట్టి ఒక 3 రోజుల ప్రయాణం అంత దూరం మేము వెళ్ళి మా దేవునికి బలి సమర్పించుకుని వస్తామని చెప్పు అని అన్నాడు. అయితే కొందరు ఈ సందర్భాన్ని తీసుకుని దేవుని యొక్క ఉద్దేశం ఇజ్రాయిలీల్ని ఐగుప్తు నుంచి పర్మనెంట్ గా తీసుకుని వెళ్ళాలి, కానీ దేవుడు ఫరోకి మోషేతో అబద్ధం చెప్పిస్తున్నాడు, కేవలం 3 రోజుల ప్రయాణం అంత దూరం మమ్మల్ని పంపించు అని చెప్పిస్తున్నాడు అంటున్నారు. అయితే దేవుడు ఎప్పటికీ అబద్ధం ఆడడు. మా దేవునికి బలి అర్పించడానికి మమ్మల్ని పంపించు అని ఫరోకి మోషే అడిగినప్పుడు ఫరో దానికి ఒప్పుకోడని దేవునికి ముందే తెలుసు. ఈ సందర్భంలో మనకి దేవుని యొక్క అనంత జ్ఞానం కనిపిస్తుంది. ఫరో ఇజ్రాయిలీని ఎలాగా పంపించడని దేవునికి ముందే తెలుసు కాబట్టి దేవుడు మోషేకి అలా చెప్పమన్నాడు. ఫరో ఒప్పుకుని ఉంటే బహుశా దేవుడు ఇజ్రాయిలీని 3 దినములంత ప్రయాణం చేయించి మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చుండేవాడేమో. కాబట్టి ఆ విధంగా మరొక ప్లాన్ తో దేవుడు ఇజ్రాయిలీని విడిపించుండేవాడేమో. కానీ ఇక్కడ ఫరో అసలు ఒప్పుకోలేదు కాబట్టి దేవుడు అబద్ధం చెప్పిస్తున్నాడు అనటానికి ఒక్క ఆధారం కూడా లేదు.